రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటుకు కొత్తగా జరిపిన ఎన్నికల సాధారణ ఎన్నికల్ని తలపించాయి. ఇప్పటికే గ్రామ వార్డు కమిటీల ఎన్నికలు పూర్తి కాగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పట్టణాల మండలాల కమిటీలను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. ఎన్నికలను చేబ్రోలులోని కొడిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పర్యవేక్షణలో నిర్వహించారు. పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా డాక్టర్ వరలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా బాలిపల్లి అనిల్ కుమార్, పిఠాపురం మండల అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే వెన్న నాగేశ్వరరావు, తనయుడు వెన్న జగదీష్, ఉపాధ్యక్షుడిగా నిమ్మన దుర్గాప్రసాద్, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడిగా మామిడాల సూరిబాబు, ఉపాధ్యక్షుడిగా కడారి సత్యనారాయణ, గొల్లప్రోలు మండల అధ్యక్షుడిగా జ్యోతుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా పాలశెట్టి తమ్మారావు ఎన్నికయ్యారు. వీరికి రామ్ తాళ్లూరి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. అయితే కొత్తపల్లి మండల ఎన్నికలకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షులుగా పోటీ చేసిన రావ్ అక్షయ్, వేగిశెట్టి సూర్య, నిఖిల్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఎన్నికలు 3 సార్లు వాయిదా పడడంతో ఎందుకు వాయిదా వేస్తున్నారంటూ రావ్ అక్షయ్ వర్గం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఒకనొక సమయంలో తీవ్ర తోపులాట, పోలీసులు చెదరగొట్టడం కూడా జరిగింది. తర్వాత ఎన్నిక నిర్వహించగా రావ్ అక్షయ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా దొడ్డి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. కాగా పార్టీ కమిటీల ఏర్పాటుకు పిఠాపురంలో జరిపిన ఎన్నికల విధానమే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించగా, ఈ విధానం గందరగోళంగానూ అయోమయంగానూ ఉందంటూ పిఠాపురం జన సైనికులే కొంతమంది పెదవి విరుస్తుండడం గమనార్హం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుని పార్టీలో కింద స్థాయిలో పనిచేసే నాయకులందరినీ కూడా మెంబర్ టు లీడర్ అని చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుగా ఎంచుకుని ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్ధంగా మండల ఇన్ఛార్జీలని, టౌన్ ఇన్ఛార్జీలని, అలాగే కింద స్థాయి బూత్, వార్డుల వరకు ఇక్కడ ఎన్నికలు జరపడం జరిగింది. మరి అందులో భాగంగా మా అధినాయకుడు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడం వల్ల ఈవేళ కొత్తపల్లి మండల ఇన్ఛార్జిగా నేను, అలాగే నా తమ్ముడు దొడ్డి దుర్గాప్రసాద్ ఇద్దరం కూడా మేము గెలవడం జరిగింది. మరి కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తపల్లి మండలాన్ని కళ్యాణ్ గారికి కంచుకోటగా మారుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి 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 ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తెలియజేయాల్సిన విషయాలు ఏమంటే, ఇక్కడ పార్టీకి జరిగిన అంతర్గత ఎన్నికలు, మరి ఏదో ప్రత్యర్థుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి పార్టీ ఎన్నికలుగా చూసి అందరినీ కలుపుకొని ముందుకు పోయేలాగా మా విధానం ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు సహకరించిన పెద్దలు మరి మురాలిశెట్టి సునీల్ గారికి, అలాగే డాక్టర్ గారికి, మరి మా ఇన్ఛార్జీలు, ముఖ్యంగా రాత్రి పగల్లో నా గురించి శ్రమించిన మా ఇన్ఛార్జీలు, మా గ్రామ ఇన్ఛార్జీలు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చేసిన పని, మీరు నా కోసం నిలబడిన పనితీరు ఇవి ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ సేవ చేసుకునే పార్టీకి సేవ చేసుకునే అవకాశం కళ్యాణ్ గారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ముఖ్యంగా మరి నేను ఇన్స్పిరేషన్ కింద భావించే మా నాయకుడు, మా ఎంపీ గారు మరి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రజాసేవలో ఉండమని ప్రోత్సహించడం జరిగింది. మరి ఇలా ఎంపీ గారు, కళ్యాణ్ గారు ఇలా అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు నడిచి మరి జనసేనని ఇక్కడ కళ్యాణ్ గారిని శాశ్వత ఎమ్మెల్యేగా, పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏమి లేదండి, వాయిదా అంటే చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరిగినాయి తప్ప మరి ఇంకే ఉద్దేశాలు లేవు. చాలా పారదర్శకంగా, చాలా నీట్ గా ఎన్నికలు జరిగినాయి, ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి.